పార్లమెంట్ సమావేశాల సందర్భంగా రాహుల్ గాంధీ దూకుడైన వ్యూహంతో బీజేపీపై ఒత్తిడి పెంచుతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. గతంలో ఆయన వ్యూహాన్ని తేలికగా తీసుకున్న అధికారిక పక్షం ఈసారి మాత్రం ఆయన లేవనెత్తుతున్న అంశాలకు వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఎదురవుతుంది అని విశ్లేషకులు అంటున్నారు. మాజీ ఆర్మీ చీఫ్ ఎంఎం నరవానే రాసిన పుస్తకంలోని అంశాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వం మీద ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అలాగే అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైన ఎప్స్టీన్ ఫైల్స్ లాంటి విషయాలను దేశీయ రాజకీయాలతో అనుసాదించడం ద్వారా రాహుల్ గాంధీ చర్చలను తన ఎజెండా వైపు మళ్లిస్తున్నారని భావిస్తున్నారు. విపక్షాల తరఫున స్పీకర్ పై అవిశ్వాస నోటీస్, సభలో ప్రతిస్తంభన లాంటి పరిణామాలు చోటు చేసుకోవడం వల్ల అధికార పక్షం రక్షాత్మక వైఖరిని తీసుకోవాల్సి వస్తుందని రాజకీయ విశ్లేషణలు సూచిస్తున్నారు. అయితే బీజేపీ నాయకులు మాత్రం రాజకీయ ప్రచారంగా కొట్టిపారేస్తూ ప్రభుత్వ విధానాలపై తమకు స్పష్టమైన సమాధానాలు ఉన్నాయని చెబుతున్నారు. మొత్తంగా చూస్తే ఈ పార్లమెంట్ సెషన్ లో రాహుల్ గాంధీ అటాకింగ్ మూడ్ లో ఉండడం, బీజేపీ ప్రతిస్పందన ఇవ్వాల్సిన పరిస్థితి రావడం వల్ల ఢిల్లీ రాజకీయాల్లో చురుకుదనం పెరుగుతుందని చెప్పొచ్చు.